పంట పొలాల వద్ద అక్రమ విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటల మండల కేంద్రంలోని సెస్ సేవా సదన్ కార్యాలయం ముందు రైతులు నిరసన చేపట్టారు. సెస్ ఏఈని సస్పెండ్ చేయాలని అన్నదాతలు ఆక్రోశించారు. సెస్ సేవా సదన కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడ్డ సెస్ ఏఈని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేతుకుంటపల్లె శివారులోని రైతులు కొందరు అక్రమ విద్యుత్ చౌర్యానికి పాల్పడి విద్యుత్ మోటార్ల ద్వారా స్థానిక వాగు నుండి నీటిని తరలిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ విద్యుత్ కనెక్షన్లను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. కాసులకు కక్కుర్తపడి సెస్ ఏఈ కింద స్థాయి అధికారులు చేతివాటం ప్రదర్శించడంతో మిగతా రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారని వాపోయారు. ఈ విషయం పలుమార్లు సెస్ డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుందని, లేని పక్షంలో నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. మరి నిమ్మకు నీరెత్తించినట్టు వ్యవహరిస్తున్నటువంటి మరి ఏఈ మేడం గారు, మరి అదేవిధంగా ప్రజల చేత ఎన్నుకోబడి మరి ప్రజలకు సేవ చేయాల్సిన మరి సెస్ డైరెక్టర్ గారు కూడా మరి ఈ విషయం పైన చోద్యం చూడడము చాలా బాధాకరమని ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో సెస్ కార్యాలయం ముందు మరి నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ కర్నూలులో కూడా మరి ఈ యొక్క సెస్ డైరెక్టర్ గారిపై మరియు ఏఈ గారిపై మరి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారిపై చర్య తీసుకుంటలేరని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్లో కూడా రేపు వెళ్ళి సోమవారం రోజు కాంప్లైంట్ చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా నేతుకుంటపల్లె మరి వాగును ఆనుకొని చాలామంది మరి అక్రమ విద్యుత్ కనెక్షన్లు తీసుకొని మోటార్లు నడిపిస్తున్న తరుణంలో వాటిని పట్టించుకోకుండా వాళ్ళ కమిషన్లు తీసుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని మరి పంటకు గింత అని చెప్పేసి ఆ రైతుల ద్వారా కొంతమంది ద్వారా డబ్బులు తీసుకొని ఆ దొంగ పర్మిషన్లు మోటార్లు మరి ఏఈ గారి కనసాగలలో మరి కింది స్థాయి అధికారులు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో కూడా సెస్ డైరెక్టర్ గారు కూడా వాటా చాలా ఉన్నది అని చెప్పేసి మనం తెలియజేస్తూ, దీనిపైన ఇలాంటి మోటార్లను మేము 26 తారీఖు రోజు మరి కొంతమంది మరి దళిత కాలానికి చెందిన దళిత వాసులు అందరం వచ్చి కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు అనుగుణంగా ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ తొలగించమంటే ఇంతవరకు కూడా వాళ్ళు తొలగించినాము. ఒకవేళ ఇలా చేయకపోతే మేము ఒక వారం రోజుల్లో ఇదే సెస్ కార్యాలయం ముందు మరి నిరసన కార్యక్రమము, నిరాహార దీక్ష కార్యక్రమం కూడా చేపడతాము. మరి ఈ యొక్క దొంగ కనెక్షన్లను తొలగించేంత వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తూ, మరి దీనికి బాధ్యులైన సెస్ ఏఈ గారు కావచ్చు, కింది స్థాయి మరి గ్రామ స్థాయి లైన్మెన్స్ వాళ్ళు కావచ్చు, వీళ్ళపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి నిజంగా వీళ్ళు బాధ్యులు కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి మరి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము. దీనికి కూడా సెస్ డైరెక్టర్ కూడా అవినీతికి పాల్పడుతున్న దాన్ని నువ్వు నిరోధించలేకపోతున్నావు కాబట్టి, నువ్వు ప్రజలకు సేవ చేయలేదు కాబట్టి, నువ్వు ప్రజల చేత ఎన్నుకోగట్టావు కాబట్టి, నువ్వు ప్రజలకు కరెక్ట్ సమాధానం చెప్తలేవు కాబట్టి నువ్వు కూడా వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము.